ఎంబియు మోహన్ బాబు యూనివర్సిటీ దానికి ఏదైతే మొన్ననే ఉన్నత విద్యాశాఖ దాని మీద విచారణ చేసి వాళ్ళు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు, తగిన ప్రమాణాలు పాటించట్లేదు అంటూ దాని మీద రైడ్స్ చేసి ఆ యూనివర్సిటీని మూసేసి దాన్ని ఎస్వి యూనివర్సిటీ స్వాధీనం చేసుకోవాలని ఇచ్చిన ఆదేశాలు ఆగిపోయినాయి. నేను మొన్నే చెప్పాను, మోహన్ బాబు మీద కక్ష సాధింపు ఆస్పెక్టే ఉంది. ఖచ్చితంగా అది తప్పే, నో డౌట్. మోహన్ బాబు వాళ్ళు చేస్తున్న తప్పే. అది కూడా 27 కోట్ల రూపాయల దాకా వసూలు చేశారంటే అరాచకం. విద్యార్థులు దోచుకు తింటున్నారు, పీడించుకు తింటున్నారు, పీల్చి పిప్పి చేస్తున్నారు. భోజనాలు అక్కడ ఇళ్ళ దగ్గరికి వెళ్తామన్నా వీల్లేదు, క్యారేజ్ తెచ్చుకోవడానికన్నా వీల్లేదు, నువ్వు ఖచ్చితంగా ఇక్కడే తినాలి. ఇప్పుడు అదే పని ఆంధ్రాలో ఈ తమిళనాడు యూనివర్సిటీలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమరావతిలో, అక్కడ అట్లాగే పీడిస్తున్నారని మొన్ననే ఓపెన్గా పేరెంట్స్ అమరావతి రైతులే స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇక్కడ మా పిల్లలకి ఫీజులు తక్కువ లేదు, దోచేస్తున్నారు, పైగా అక్కడ ఈ డబ్బులు ఏది భోజనాలకు కూడా డబ్బులు కట్టాల్సిందే అంటున్నారు, అక్కడ తినక్కర్లేదురా మా పిల్లలని చెప్పినా సరే అట్లాగే ఏడిపిస్తున్నారు. అట్లాగే అన్ని విద్యా సంస్థలు పుస్తకాల దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి అన్నీ సచ్చినట్టు విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర కొనాల్సినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్ ఉంది. యాక్షన్ తీసుకుంటే అందరి మీద తీసుకోవాలి, అన్ని సంస్థల్ని స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వం. ఇప్పుడు అది ఎస్వియు స్వాధీనం చేసుకోమన్నట్టు ఇంటర్మీడియట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వాటన్నిటి ఇంటర్మీడియట్ విద్యామండలి స్వాధీనం చేసుకోవాలి, లేకపోతే ఉన్నత విద్యామండలి స్వాధీనం చేసుకోవాలి. చేసుకుంటుందా? చేసుకోదు. అంటే మోహన్ బాబు మీద మాత్రమే ప్రతీకారం. ఇప్పుడు మోహన్ బాబు తాజాగా హైకోర్టును అప్రోచ్ అయితే 26.17 కోట్ల అదనపు ఫీజు రిఫండ్ కోసం ఏపీఎస్హెచ్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడం, దాని మీద వర్సిటీ కోర్టును ఆశ్రయిస్తే స్టే విధించింది. అలాగే అడ్మిన్ బాధ్యతలను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అప్పగించాలని ఉత్తర్వుని నిలిపేసింది. ఆదేశాలు ఇచ్చిన సిఫార్సులను వెబ్సైట్లో అప్లోడ్ చేశారట వీళ్ళు. దాంతో ఏపీఎస్సిహెచ్ ఏదైతే ఉన్నత విద్యామండలిని నిలదీసింది కోర్టు, తమ ఉత్తర్వులు అప్లోడ్ చేయమని చెప్పి ఆదేశించింది.